వెల్కమ్ టు సర్వోదయ టీవీ న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలో గుర్తు తెలియని ముగ్గురు దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. సిఎస్కే వెంచర్లో నివాసం ఉంటున్న నక్కల యశోద ఇంటికి తాళం వేసి మహబూబ్ నగర్లో ఉంటున్న కూతురు వద్దకు వెళ్ళింది. ఇదే అదనుగా చూసుకుని ముగ్గురు దుండగులు గడ్డపారతో ఇంటి ఇనుప గ్రిల్స్ను తొలగించి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 1 లక్ష నగదుతో పాటు విలువైన ఐఫోన్, స్మార్ట్ వాచ్ తదితర విలువైన వస్తువులను దోచుకెళ్లారు. దుండగులు మొహాలకు మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉంటాము ఇక్కడ 2 సంవత్సరాలు అయ్యి. నా పేరు యశోద. మేము 2 సంవత్సరాలు అయ్యి ఇక్కడ సిఎస్కేలో ఇల్లు తీసుకొని ఫస్ట్ ఒక 3 నెలల నాడు వచ్చారు. వస్తే పోలీసులకు ఇన్ఫామ్ చేసినాం, ఇట్లా వచ్చిండ్రు అంటే వచ్చి చూసిపోయారు. వాళ్ళు ఎవరో చిల్లర దొంగలు అని చెప్పారు. మళ్ళీ మొన్న ఎన్నాడు 15 తారీఖు నాడు మళ్ళీ వచ్చారు 2:30. మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ రోజు వచ్చి చూసి మమ్మల్ని చూసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసినామంటే కెమెరాలన్నీ ఉల్టా తిప్పేసిపోయారు. 15 తారీఖు నాడు వచ్చి యారే ఇట్లా వస్తుండ్రు, ఇంట్లో మనసులో నాన్న ఇట్లా వస్తుండ్రు ఈ కొడుకులే అని చెప్పి మేము మొత్తం చుట్టుముట్టు గ్రిల్లు పెట్టించినాం. 3 రోజులు అవి పెట్టించి ఆ గ్రిల్లు పెట్టించినాక కూడా బయట గేటుకు తాళం బాల కొట్టిండ్రు. రాత్రి గడ్డపార తీసుకొని వచ్చి లోపల గ్రిల్లుకు తాళం వేసినాం, అది వాళ్ళ కొట్టిండ్రు. లోపల తలుపుకు తాళం వేసినాం, అది వాళ్ళ కొట్టిండ్రు. మేము ఇప్పుడు వస్తామని పోతే వర్షాంగం కారణంగా రాలేకపోయినాం ఇంటికి. రాకపోతే పొద్దున్నే లేచి వస్తామని చూస్తే కెమెరాలు చూస్తే గేట్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. అరే ఏమైంది అని మేము వచ్చేసి చూసేవరకల్లా ఇక విలువైన వస్తువులు ఎత్తుకపోయినరు, ఐఫోన్ ఎత్తుకపోయినరు, ఒక వాచ్, స్మార్ట్ వాచ్ ఎత్తుకపోయినరు. అదేంటంటే 1 లక్ష రూపాయలు ఇప్పుడు వస్తున్నాం కదా అన్నట్లు పెట్టిపోయినాం కానీ లేకపోతే పెట్టుకోకుంటే అట్లా తీసుకుపోయినరు.